రేకొండ నేలలో పుట్టిన ఓ ఎర్ర జెండ వీరుడు, ప్రజల కోసం నడిచిన పోరాట యోధుడు, రైతు గుండెలో ఆశగా నిలిచిన నాయకుడు అతడే చాడ వెంకటరెడ్డి. మధ్యతరగతి రైతు ఇంటి ముద్దు బిడ్డవై, తిరుపతి రెడ్డి లచ్చవ్వల ఆశల దీపమై, రేకొండ వీధుల్లో చదువుల వెలుగై, ప్రజల కోసం పుట్టిన సేవామూర్తివై, ఉపాధ్యాయుడై విద్య వెలుగులు పంచిన, పేదల కష్టాలు చూసి మనసు కరిగిన, సహకార సంఘాల సైనికుడై నిలిచి, సేవే తన జీవితం అని ముందుకు నడిచి, చాడ వెంకటరెడ్డి ప్రజల మనిషిరా, పోరాటాల జెండాగా నిలిచిన నాయకుడిరా, రైతు కష్టం తెలిసిన ఎర్ర జెండ సైనికుడిరా, తెలంగాణ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిరా, సర్పంచు గెలుపుతో సేవల బాట వేసి, ఎంపీపీ పదవితో అభివృద్ధి వెలిగించి, హ్యాట్రిక్ విజయాలతో ప్రజల నమ్మకం గెలిచి, గ్రామ గ్రామాన ఆశల వర్షం కురిపించి, పోలీస్ స్టేషన్ తెచ్చి ప్రజల భద్రతగా, మండల కార్యాలయం కట్టి అభివృద్ధి మార్గంగా, జూనియర్ కాలేజీలు హై స్కూళ్ళు మంజూరు చేసి, పేద పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేసి, శ్రీరామ్ సాగర్ వరద కాలువ కోసం పోరాడి, దిగ్బంధనాలు దీక్షలతో ప్రజలను ఏకం చేసి, గౌరవెల్లి గండిపెల్లి ప్రాజెక్టుల సాధనతో, రైతు పొలంలో ఆశల పంటలు పండించి, కరువు కాలంలో అంబలి కేంద్రాలు పెట్టి, ఆకలితో ఉన్న జనానికి అన్నదాతై నిలిచి, పశువులకు పశుగ్రాసం అందించి, ఎండిన బావులకు నిధులు తెప్పించి, ప్రత్యేక తెలంగాణ కోసం 625 కిలోమీటర్లు అడుగడుగున ఉద్యమ జ్వాలలు, తెలంగాణ స్వప్నానికి పాదయాత్రగా, ప్రజల ఆకాంక్షలకు ప్రతినిధిగా, ఇందుర్తి ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా, శాసనసభలో ప్రజల గొంతుకగా, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సభ్యుడై, ప్రజాధనానికి కాపలాదారుడై, సిపిఆర్ రాష్ట్ర కార్యదర్శిగా నిలిచి, తెలంగాణ ఉద్యమ గాథను కొనసాగించి, జాతీయ కార్యవర్గ సభ్యుడై ఎదిగి, ప్రజా హక్కుల కోసం నిత్యం పోరాడి, పోడు భూముల కోసం పోరు బాట సాగించి, ధర్నా చౌక్ పునరుద్ధరణ సాధించి, ఎర్ర జెండా ఆశయాలను ప్రజలలో నాటించి, ప్రజాసేవకే జీవితాన్ని అంకితం చేసిన మహనేత చాడ వెంకటరెడ్డి. పేరు కాదు, ఒక ఉద్యమం, ఒక చరిత్ర, ఒక ప్రజా